Hi Andy, hello everyone. This is your friend Sadhana. Those who are watching this video, welcome to World is Gold. How are you all? I am feeling good and I hope you also same with me. ఇంకా ఈ రోజు కాన్సెప్ట్ ఏంటి అంటే ఎపిసోడ్ స్టార్ట్ చేయడానికంటే ముందు ఈ శారీకి నేను బ్లాక్ ప్రింటింగ్ చేసినాను. ఆ వీడియో కూడా ఉంది. ఒకవేళ ఎవరైనా బ్లాక్స్తో ప్రింట్ చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చూడండి. అండ్ ఈ బ్లౌజ్ కూడా ఆల్రెడీ అందరు చూసే ఉన్నారు. ఒకవేళ ఎవరైనా మన వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ఈ బ్లౌజ్ని కూడా ఎలా మేకోవర్ చేశాను, షార్ట్ స్లీవ్స్ని ఎలా 3/4 స్లీవ్స్గా మార్చేశాను అనేది చూడండి. మన దగ్గర ఇలాంటి ఓల్డ్ బెడ్షీట్స్ కానీ, టవల్స్ కానీ, నైటీస్ కానీ, శారీస్ కానీ ఉంటాయండి. వాటిలో కాస్త క్లాత్ అయితే నేను తీసేసుకుంటున్నాను. అలా తీసుకున్నటువంటి క్లాత్ని 4 ఫోల్డింగ్స్ 4 మడతలు వేసేసానండి. 4 మడతలు వేసేసి 4 పీసెస్గా కట్ చేసేసుకుందాం. 4 పీసెస్ కట్ చేసేసుకున్న తర్వాత ఏం చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. కాస్త ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా కట్ చేసేసి 4 ఈక్వల్గా తీసుకున్నానండి. ఇప్పుడు 4 మడతలు వేద్దాం. చిట్కా చిన్నదేనండి, బట్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో కూడా చిన్నగానే చేస్తున్నాను. ఇంకా అలా 4 మడతలు వేసుకొని చూసారు కదా, ప్రాపర్గా సర్దేసుకొని, ఎక్కువ తక్కువ అయినా ఏం పర్లేదు, మనకి ఈక్వల్గా రావాలి అనేది కూడా ఏమీ లేదు. జస్ట్ అలాగా ఫోల్డ్ చేసేసుకొని వేసుకుందాం. అందరికీ కూడా కిచెన్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చిట్కా చిన్నది, టైం కూడా చాలా లెస్ టైం, తక్కువ టైంలో మనము చేసేసుకోవచ్చు. అలా కట్ చేస్తున్నానండి. 4 ఫోల్డింగ్స్ కాబట్టి కాస్త హార్డ్గానే ఉంది. అలా కట్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఈ 2 కూడా సింగిల్ పీసెస్గా చేద్దాం. కట్ చేసినాం అనుకోండి 4 పీసెస్ అవుతాయి. అలా 4 పీసెస్ తీసేసుకొని కట్ చేయడం ఎంత ఈజీనో అలా స్టిచ్ చేయడం కూడా చాలా ఈజీ. సింపుల్గా స్టిచ్ చేసేస్తే సరిపోతుంది. చూసారు కదా, అలా నేను కట్ చేసేసాను. 1 2 3 4 4 పీసెస్ కదా. ఇప్పుడు ఆ 4 పీసెస్ని ఎలా పెట్టేసుకోవాలో చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆ చివర్లు రెండు చివర్లు ఉంటాయి కదండి, బోత్ సైడ్స్, ఈ పక్కన ఆ పక్కన, కింద మీద కాకుండా 2 సైడ్స్ స్టిచ్ చేసేయాలండి. నేను అలాగా 4 కూడా స్టిచ్ చేసేస్తున్నాను. 2 వైపులా 4 పీసెస్కి ఈ చివరన ఆ చివరన, పైకి కిందకి కాకుండా లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ 4 కూడా క్లోజ్ చేసేయాలండి. అలా ఫోల్డ్ చేసేసి స్టిచ్చెస్ వేసుకుందాం. నేను వీడియో తీస్తూ స్టిచ్ చేయాలి కాబట్టి నాకు టైం పడుతుంది, బట్ మీకైతే ఎలాంటి టైం పట్టదు, వితిన్ 5 మినిట్స్లో కంప్లీట్ చేసేసుకోవచ్చు. అలా 4 పీసెస్ కూడా స్టిచ్ చేసేసానండి. ఇప్పుడు 4 పీసెస్ని రివర్స్లో 2 ఒకవైపున 2 ఒకవైపున ఎలా సెట్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను. 2 కూడా రివర్స్లోని పెట్టేయాలండి. ఒకటి కలర్గా ప్లెయిన్ వచ్చింది కాబట్టి ఇంకొకటి డిజైన్ది పెడదామని పక్కన పెట్టేసి అలా పెడుతున్నాను. ఇప్పుడు ఇవి 2 రివర్స్లో పెట్టేసినాను. నెక్స్ట్ ఇంకొక 2 పీసెస్ కూడా రివర్స్లో పెట్టాలి. అంటే మామూలుగా మనము రివర్స్లో స్టిచ్ చేసి రివర్స్ వేస్తే ఎలాగా మంచిగా వస్తుందో అలాగే ఇప్పుడు కూడా 4 పీసెస్ కూడా బోత్ సైడ్స్, ఇటు 2 రివర్స్లో అటు 2 రివర్స్లో పెట్టేసుకోవాలి. అలా 4 పీసెస్ కూడా చక్కగా సర్దేసుకున్న తర్వాత మిడిల్లో కాస్త గ్యాప్ ఉంచేసి ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి, లోపల నుంచి బయటకి, బయట నుంచి లోపలికి అలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ చేసుకున్నామో అలా స్టిచ్ చేయాలి. చూసారా, నేను అక్కడ మార్క్ చేసినంత వరకు స్టిచ్ చేసేసి ఎక్కడైతే మార్క్ చేయలేదో మధ్యలో లీవ్ చేసినానో అక్కడ స్టిచ్చింగ్ కూడా చేయకుండా వదిలేస్తున్నాను. గ్యాప్ ఉంచేసి మళ్ళీ ఇటువైపున స్టిచ్ చేసేస్తున్నాను. సింపుల్ అండి, అంతే. అలా స్టిచ్ చేసేసిన తర్వాత మనకు చూడండి, నేను గ్యాప్ వదిలేసాను. అది అలా గ్యాప్ వదిలేసి, ఇది వైపర్ మీకు తెలుసు అందరికీ కూడాను, కిచెన్ ప్లాట్ఫామ్ వాటర్ కానీ డస్ట్ కానీ ఉంటే క్లీన్ చేయడానికి యూజ్ చేస్తాము. అది బ్లంట్గా అయిపోయింది, ఇంకా సరిగ్గా పనిచేయట్లేదు. సో నేను ఇంకా దీనికి ఈ చిన్న టిప్ని మీకు ఈరోజు వీడియో చేస్తున్నాను. జస్ట్ ఏమీ లేదండి, ఇప్పుడు రివర్స్లో తీసేస్తే మనకి మంచి మడత వచ్చేసింది కదండి. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక స్టిచ్ వేసేస్తే సరిపోతుంది, అంతే. ఈజీగా మనకి తయారైపోతుంది. ఇక్కడ స్టిచ్ వేసుకుంటప్పుడు మిషన్ దగ్గర కాస్త జాగ్రత్తగా వేసేస్తే సరిపోతుందండి. చూడండి నేను ఎలా వేస్తున్నానో నెమ్మదిగా చూపిస్తాను మీకు. అలా మొత్తం అంతా కూడా ఫోల్డింగ్స్ రాకుండా సర్దేసుకొని చక్కగా ఆ వైపర్ దగ్గర నుంచి
స్టిచ్ వేసేయాలండి. చాలా జాగ్రత్తగా నీట్గా వేసేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇక్కడ కొంచెం మళ్ళీ ఒక డబుల్ స్టిచ్ వేసినామనుకోండి, స్టిచెస్ ఊడకుండా ఉంటాయి. అంతే, సింపుల్ అయిపోయింది. చూసారా, చక్కగా ఒక యూస్ఫుల్ కిచెన్ ఐటెం మనకి వితిన్ 5 మినిట్స్లో ప్రిపేర్ అయిపోయింది. అలా చక్కగా డస్టింగ్ అంతా కూడా స్వీపింగ్ చేయొచ్చు. కిచెన్ ప్లాట్ఫామ్లో వెట్గా అయినా డ్రైగా అయినా. ఇప్పుడు డ్రై ఉందనుకోండి, డస్ట్ అంతా కూడా క్లీన్ చేసేయచ్చు. కాస్త వాటర్ పడ్డాయి అనుకోండి, చూద్దాం. ఇప్పుడు వాటర్ అలా పడింది అనుకోండి, మనం క్లీన్ చేసినప్పుడు, వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు, టీ పెట్టినప్పుడు మరకలు అన్నీ పడుతూ ఉంటాయి కదండి, అలా ఈజీగా తుడిచేయచ్చు. ఇంకా మనము అంతా అయిపోయిన తర్వాత ఈడ గట్టు దగ్గర అంచుల వెంట కూడా చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదండి, చక్కగా అలా నీట్గా చేసేసినాం అనుకోండి, శుభ్రంగా నీట్గా అయిపోతుంది. ఈజీగా మనం అలాగా వాష్ చేసేసుకోవచ్చు. మళ్ళీ లేయర్స్ ఇటువైపు అటువైపు లేయర్స్ తీసేసి ట్యాప్స్ పైన కానీ విండో దగ్గర కానీ మనం పెట్టేసినాం అనుకోండి, పని అంతా అయిపోయిన తర్వాత నీట్గా చేసేసుకొని అక్కడ పెట్టేసుకుంటే ఆరిపోతుంది. మళ్ళీ మనం పని చేసుకునే వరకు, మళ్ళీ ఈవినింగ్ వరకు, మార్నింగ్ వరకు ఈజీగా ఆరిపోతుంది. చక్కగా వేసేసుకోవచ్చు. అలా చూసారు కదా, ఎంత ఈజీగా మనకి కిచెన్ క్లీన్ చేసుకోవడానికి వేస్ట్ మెటీరియల్తో యూస్ఫుల్ ఐటమ్ని ప్రిపేర్ చేసామో. ఇంకా మనకి బాగా మురికి పట్టింది అనుకోండి, చక్కగా శుభ్రంగా ఉతికేసి దండం పైన అలా ఆరేసినామనుకోండి, గాలికి చక్కగా ఆరిపోతుంది, ఎండకి ఎండిపోతుంది. చక్కగా మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. కేవలం కిచెన్ ప్లాట్ఫామే కాదండి, ఇలా టీపాయ్ పైన కూడా కాస్త డస్ట్ ఉన్నప్పుడు, పొడిగా ఉన్నప్పుడు తుడిచేసి కాస్త వెట్గా చేసేసి లేదంటే వాటర్ జల్లేసి క్లీన్గా తుడిచేయచ్చు. చుట్టూతా కూడా అంచులతో తుడిచినామనుకోండి, చివర్లో ఉన్నటువంటి డస్ట్ కూడా మొత్తం క్లీన్ అయిపోతుంది. నాట్ ఓన్లీ టీపాయ్, ఇలా డైనింగ్ టేబుల్ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి, థాట్ చిన్నదే, పని కూడా చిన్నదే, సింపుల్ చిట్కానే, బట్ పని మాత్రం బాగా చేస్తుంది. మంచి యూస్ఫుల్ ఐటమ్ అండి. ఖచ్చితంగా అందరూ ప్రిపేర్ చేసుకొని వాడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. మరొక మంచి డిజైనర్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే బాయ్.